రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాలకు అధికారులు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ మేరకు విజయవాడలో భారీ వర్షాల కారణంగా బుడమేరు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కన్నబాబు చెప్పండి. ఉద్భవించాలని ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఈ మేరకు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వాతావరణ శాఖ అధికారులు తెలిపినటువంటి వివరాల ప్రకారం చూసుకుంటే కనుక ఉమ్మడి విశాఖకు సంబంధించి లేదా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, మన్యంతో పాటు కూడా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లోని కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి ఆ నేపథ్యంలో మరికొన్ని జిల్లాలతో పాటు కూడా ఏదైతే అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే విజయవాడలో గడిచిన కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాగులు వంకలు కూడా పొంగు పొరులుతున్నాయి. ఇప్పటికే తుఫాను నీటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నటువంటి నేపథ్యంలో మరో 2 రోజుల పాటు కూడా భారీ అవకాశాలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే భయప్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే విశాఖతో పాటు కూడా అనకాపల్లి, అల్లూరు జిల్లాలతో పాటు కూడా అటు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరిని కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్లదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అల్పపీడనం ప్రభావం కాస్త కూడా దీని ఎఫెక్ట్ 2 రోజుల పాటు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా విశాఖలో ఎడతెరుపు లేకుండా నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూషన్ వర్షం అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ లోతటి ప్రాంతాలన్నీ కూడా కొంత జలమయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొండ వాలులు విరుచుకుపడినటువంటి పరిస్థితి కూడా ఉంది. దిగువ ప్రాంతాల్లో ఆ మట్టి తెల్లలు ఏవైతే ఉంటాయో అన్ని కూడా విరిగిపడడంతో అటు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ అక్కడ లోతటి ప్రాంత సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి ఇసుక తిన్నులు లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వాతావరణంలో నివసిస్తున్న ప్రజలు కూడా కొంత భయప్రాంతాలకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ విశాఖకు సంబంధించిన వాతావరణం చూసుకుంటే కనుక ఇప్పటికే సముద్రం అంతా కూడా అల్లకొల్లాలంగా ఉవ్వెత్తిన రాకాసి ఎట్లయితే పడుతున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతుంది. శిరీష. ఓకే, రైట్ కన్నా బాబు, థ్యాంక్ యూ. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాలకు అధికారులు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ మేరకు విజయవాడలో భారీ వర్షాల కారణంగా బుడమేరు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, నీటి ప్రవాహం ఏ స్థాయికి చేరుకుంది అనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ప్రస్తుతం అయితే ఏదైతే వరద ముంపు ప్రాంతంలో అయితే ఇప్పటికీ వరద అంటే ఏదైతే నీరు అంటే గత 7 రోజుల నుంచి కూడా వచ్చి ఉన్నటువంటి నీరు అంతా కూడా తగ్గుముఖం అయితే పడుతున్నట్లు చూస్తాను. ఇప్పుడిప్పుడే తేరుకున్న పరిస్థితి అయితే ఈ ప్రాంతం అంతా కూడా మనం చూస్తానే ఉన్నాం. కానీ నిన్న ఉదయం నుంచి కూడా కురుస్తున్నటువంటి ఏదైతే వర్షాలతో పాటు ఒకంత ఆందోళనకు గురవుతున్న ఈ ప్రాంతం అంతా ఆందోళనకు గురవుతున్నట్లు మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం అయితే దాదాపుగా 110 ఫైర్ ఇంజన్లతో ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లో కానీ అపార్ట్మెంట్లు అన్ని కూడా ఇప్పటికే క్లీన్ చేస్తున్న పరిస్థితిలో మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలకి విజయవాడకి వరదకి రావడానికి ప్రధానంగా ఈ ముంపు గురవడానికి ప్రధాన కారణమైనటువంటి బుడమేరుని ఇప్పటికైతే 3 గంటలు అయితే దిగ్విజయంగా అయితే పూర్తి చేశారు. అక్కడ దగ్గర ఉండి మంత్రి నిమ్మల రామానాయుడు ఆర్మీ సహాయంతో అయితే ఈ గంటలన్నీ పూడ్చడం అయితే మనం చూస్తున్నాం. దీంతో పాటు
పులివాగు అంటే ఇది పూడ్చామని మనం ఊపిరి పీల్చుకున్న సందర్భంగా పులివాగు నుంచి మళ్ళీ వరద పెరగడంతో ఈ పులివాగు యొక్క ఏదైతే దాని వరదను తట్టుకోవడానికి ఈ 3 గంటలు కొంచెం ఎత్తు పెంచాలని ముఖ్యమంత్రి సూచించడంతో మళ్ళీ దీనికి ఈ యొక్క ఏదైతే పూడికల పైన మళ్ళీ ఇక ఎత్తు పెంచే ప్రక్రియ అయితే మళ్ళీ ఇక్కడ దగ్గర ఉండి కూడా రాత్రి నుంచి కూడా ఆ నిమ్మల రామానాయుడు అయితే ఈ యొక్క కార్యక్రమ పనులన్నీ కూడా పూర్తి చేయించే పనులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఇదే కాకుండా మళ్ళీ ఇక ఏదైతే వరదలు తగ్గిపోయాయని చెప్తుంటే ఒక హెచ్చరిక అంటే వాతావరణ కేంద్ర హెచ్చరిక అయితే మరొక హెచ్చరిక అయితే జారీ చేసింది. ఇప్పటికే ఈ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, ఏలూరు ఈ జిల్లాలన్నిటి కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఈ నేపథ్యం తీసుకున్నట్లు మరొకసారి భయం అయితే విజయవాడని మళ్ళీ వరదలు ఎక్కడ ముంచెత్తుతాయని మరొకసారి భయం అయితే పట్టుకున్నట్లు చూస్తాను. ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్కి అయితే దాదాపు 3.25 లక్షల క్యూసెక్కుల నీరు ఇప్పటికే ఇన్ఫ్లోగా ఉంది. అదేవిధంగా 65 గేట్లు ఎత్తి సముద్రంలోకి దాదాపుగా 3.25 లక్షల క్యూసెక్కుల వాటర్ అనేది సముద్రానికి వదిలే పరిస్థితి చూస్తానన్నాం. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ 9.8 ఆ అడుగుల మేర అయితే నీరైతే చేరుకుంది. దీని యొక్క ప్రస్తుతం నీటి మట్టం 12.2గా ఉన్నటువంటి దీని యొక్క సామర్థ్యం ప్రస్తుతానికైతే 9.8గా అయితే ఇప్పటికే నీరు అయితే చేరుకున్న పరిస్థితి మనం చూస్తాను. ఎగువ కురుస్తున్న వర్షాలతో కూడా ఇప్పటికే విజయవాడకి అయితే పెద్ద ఎత్తున అయితే కృష్ణానది ద్వారా అయితే వరద అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో కురుస్తున్న వరదల నేపథ్యంలో ఇటు బుడమేరుకు కాకుండా ఏదైతే మున్నేరైతే ఉధృతంగా అయితే ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో బుడమేరు కూడా ఎక్కడ నీరు వస్తుందని ఒక భయాందోళన అయితే గురవుతున్నారు. కానీ అధికారులు మాత్రం ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు ఇక బుడమేరుకి ఎక్కడ నీరు వచ్చినా కూడా మనకైతే దాన్ని తట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా బుడమేరుకి నీరు వచ్చినా కూడా విజయవాడకి ముంపుకైతే గురి కాదని చెప్పి అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఏదైతే ఇప్పుడు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పొట్టాలు కానీ ఇవన్నిటికి కూడా వర్షం కాస్త అంతరాయం కలిగించినా కూడా అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఏదైతే వరద ముంపు ప్రాంత ప్రజలకైతే అన్ని కూడా కూరగాయలతో పాటు 5 రకాల నిత్యావసర వస్తువులు 25 కిలోల బియ్యం కూడా దగ్గరుండి సప్లై చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రాబోయే వర్షాలను కానీ వరదలను కానీ తట్టుకోవడానికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుందని చెప్పి ముఖ్యమంత్రి అయితే దగ్గరుండి పర్యవేక్షణ అయితే చేస్తున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాలకు అధికారులు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ మేరకు విజయవాడలో భారీ వర్షాల కారణంగా బుడమేరు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శిరీష. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కొంత వర్షం తగ్గింది అనుకున్నటువంటి నేపథ్యంలో కూడా తిరిగి వాతావరణ శాఖ అయితే మాత్రం ఒక పెద్ద షాక్ అయితే ఇచ్చింది. తాజాగా కూడా మరొక పెనుముప్పు రాష్ట్రానికి రాబోతా ఉంది అనేటువంటి ఒక సంకేతాలను కూడా ఇప్పటికే పంపినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో కూడా వర్షం ఏ విధంగా ఉంటుంది, పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఒక పిడుగు లాంటి వార్త ఇప్పటికే వాతావరణ శాఖ అయితే మాత్రం సూచించింది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ముంపు గ్రామాలతో పాటు విజయవాడ హెడ్ క్వార్టర్ అంతా కూడా ఇప్పటికే ఒక జల దిగ్బంధంలో కొద్దిగా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో తిరిగి మరలా ఈ యొక్క పిడుగు లాంటి వార్త వారందరినీ కూడా తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పాలి. తాజాగా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా విషయానికి వస్తే కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే అమరావతి సమీపంలో ఉన్నటువంటి త్రికోటేశ్వర స్వామి ఆలయం మొత్తం ప్రాంగణం అంతా కూడా ఇప్పటికే నీరంతా కూడా నిండిపోయినటువంటి నేపథ్యంలో నిన్న మొన్న కొంత వర్షం తగ్గడంతో కూడా ఆ నీరంతా బయటికి పంపేందుకు అధికారులు నానా అవచాట్లు పడినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం కనిపించాయి. మరి ఈ నేపథ్యంలో తిరిగి మరలా నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షానికి అయితే మాత్రం ప్రాంగణం అంతా తిరిగి మరలా ఒక జలమయంగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అంతేకాకుండా
ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి కొంత ఏదైతే బంగాళాఖాతంలో మరొక వాయుగుండం రాబోతా ఉంది. తిరిగి మరలా అది అల్పపీడనంగా మారితే మరికొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు దాదాపు మన రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు కూడా మామూలు నుంచి అతి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే మాత్రం తెలియజేసింది. మరి ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నివేదికను కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ముందస్తు ప్రణాళికగా రూపొందిస్తా ఉంది. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయాలనే దానిపై ఒక పక్క కసరత్తు చేస్తుంటే తిరిగి మరలా నష్టం జరిగితే ఎలా ఉండిపోతుంది అనే దానిపై కూడా చంద్రబాబు ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో అయితే మాత్రం సమీక్ష సమావేశాలు చేస్తా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ల యంత్రాంగాన్ని కూడా ఆయన ఎప్పటికప్పుడు కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడడానికి వీల్లేదు, అవసరమైతే సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోనే ఉంచండి అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా ఇప్పటికే ఇచ్చి ఉన్నారు. దాదాపుగా చూడొచ్చు మనం గతంలో అకాల వర్షాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కలెక్టర్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా లంకా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అదేవిధంగా వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులు మొత్తాన్ని కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం కల్పించింది. మరి ఈ నేపథ్యంలోనే తిరిగి మరలా వర్షాలు మరొక 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో విపరీతంగా కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాలకు సంబంధించి కూడా ఈ విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపై అయితే మాత్రం చంద్రబాబు పూర్తిస్థాయి కసరత్తు చేస్తా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే కూడా విజయవాడ ప్రాంతంతో పాటు ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామంలోని ప్రజలందరూ కూడా తిరిగి మరలా అప్రమత్తం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా స్వయంగా అధికారులే గ్రామాలకు వెళ్తా ఉన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను మొత్తాన్ని కూడా వారు వెంట పెట్టుకొని పునరావాస కేంద్రాలకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క విపత్తును కూడా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని సహాయ సహకారాలు అందించేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. దాదాపుగా రాష్ట్రంలో ఒక పక్క విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరో పక్క రాష్ట్ర ప్రజలను ఎవరైతే కొన్ని సమస్యలు ఉంటాయో ఆ సమస్యల ద్వారా కూడా కొంత సహాయాన్ని చేసేందుకు కూడా ముందుకి రావాల్సినటువంటి అవసరం ఉందంటూ చంద్రబాబు ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల నుంచి కూడా విజయవాడ పరిహారక మునిగిపోయినటువంటి ప్రాంతాలే కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రేపల్లె ఇదే విధంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గంలోని అమరావతి ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలని ముమ్మరం చేస్తా ఉన్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో మకాం వేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలకు అండగా ఉంటానంటుంది, ప్రజలకు భరోసా కల్పిస్తా ఉంది. ఖచ్చితంగా నష్టపోయినటువంటి బాధితులకు పూర్తి స్థాయిలో కూడా సహాయం చేస్తాం. అదేవిధంగా జిల్లాలో రైతాంగం ఎవరైతే కొంత పంటలు మునిగిపోయి ఉన్నాయో వారందరికి కూడా ఖచ్చితంగా వారి పంటని నష్టపోయినటువంటి పంటను అంచనా వేసి అనంతరం ఆ నివేదికను బట్టి కూడా ఆ రైతులకు కూడా న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు ముందుకు వేస్తా ఉంది. ఏదేమైనా కూడా ప్రస్తుత వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో తిరిగి పిడుగు లాంటి వార్త మళ్ళీ వినిపించడంతో ఏం జరుగుతుందా రానున్న 24 గంటల్లో అనేది కూడా ఒక సందిగ్ధత వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. శిరీష. ఓకే రైట్ పవన్, థ్యాంక్ యూ.